మహాలక్ష్మితో ప్రయాణం మారిపోయింది. రాష్ట్ర సరిహద్దుల వరకు కూడా పొరుగు రాష్ట్రాల బస్సులు ఖాళీ. అక్కడి వరకు కూడా టీఎస్ఆర్టీసీలో ఉచితంగా. ఆ తర్వాత టికెట్ తీసుకొని గమ్యస్థానాలకు. పలు ఏసీ సర్వీసుల్లో కూడా సంక్రాంతికి ఖాళీ సీట్లు. మహాలక్ష్మి పథకంతో టీఎస్ఆర్టీసీ బస్సులు కిలకలాడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బస్సులపై ఈ ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణకు వచ్చి వెళ్లే ఆయా రాష్ట్రాల బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిలో తగ్గుదల కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర పరిధిలో టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ ప్రయాణికులు తగ్గుతుండగా ఆ మేరకు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో రద్దీ పెరుగుతుంది. 300 నుంచి 320 కిలోమీటర్ల మేర ఉచితం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, కర్నూలు వంటి నగరాలకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ రాకపోకలు అయితే సాగిస్తూ ఉంటాయి. ఏపీ నుంచి ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు బస్సులు వచ్చి వెళ్తూ ఉన్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, బీదర్, రాయచూరు వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్కు 2 రాష్ట్రాల బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయన్నమాట. అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే మహిళలు తెలంగాణ సరిహద్దుల వరకు కూడా టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది. దీంతో పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మహిళలు ప్రయాణికులు వీలైనంత మేర ప్రయాణం ఖర్చులు అయితే తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో కోదాడ వరకు 180 కిలోమీటర్లు ఉచితంగా, ఆ తర్వాత టికెట్ కొనుక్కొని ప్రయాణిస్తున్నట్లు దృష్టికి అయితే వచ్చింది. పగటి సర్వీసుల్లో ఈ పరిస్థితి ఉంది. కోదాడ వరకు ఉచిత ప్రయాణంతో ఒక్కొక్కరికి 300 ఖర్చు తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి భద్రాచలం, అశ్వరాపేట వరకు కూడా దాదాపు 300 కిలోమీటర్లు టీఎస్ఆర్టీసీ ఉచితంగా వెళ్లే వెసులుబాటు ఉంది. అశ్వరాపేట నుంచి రాజమహేంద్రవరం 100 కిలోమీటర్లే అని ఏపీఎస్ఆర్టీసీ అధికారి ఒకరైతే తెలిపారన్నమాట. సో దీంతో ఈ విధంగా అందరూ ప్లాన్ చేసుకొని ఈ విధంగా మిగిలిన రాష్ట్రాల బస్సులు అయితే ఓన్లీ బార్డర్లు వచ్చిన తర్వాత ఎక్కుతున్నారు, టికెట్లు తీసుకుంటున్నారు. మిగిలిన అంతా కూడా తెలంగాణ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. సో మహాలక్ష్మితో ప్రయాణం అంతా కూడా మారిపోయిందనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో